ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ ప్రవళిక, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అట్ ఆక్సిడెంటల్. నేను ఈరోజు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా కొందరికి పెయిన్ వస్తుంది, ఎందుకు వస్తుంది అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటేనే లోపల ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి నీట్గా ట్రీట్మెంట్ చేస్తారు కదా, స్టిల్ ఎందుకు పెయిన్ వస్తుంది అని. యాక్చువల్గా ఆ పెయిన్ రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏంటంటే అందులో కూడా మనకి ఇమీడియట్గా పెయిన్ వచ్చేది ఉంటుంది, డిలైడ్ పెయిన్ వచ్చేది ఉంటుంది. ఇమీడియట్గా పెయిన్ ఎందుకు వస్తుందంటే యాక్చువల్గా కొందరికి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉండింది అనుకోండి, అంటే పుచ్చు బాగా పెరిగిపోయి మనకి డీప్గా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి పంటి లోపల ఉన్న నర్వ్ని ఇన్వాల్వ్ చేస్తుంది. అంతవరకు వెళ్ళింది అనుకోండి, మనకి చాలా, అది కాకుండా కొందరికి ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువైపోయి బోన్ లోపలికి కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. వాళ్ళలో ఏం జరుగుతుందంటే రూట్ కెనాల్ 2 or 3 సిట్టింగ్స్ పడుతుంది. ఫస్ట్ సిట్టింగ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైతే ఇన్ఫెక్ట్ అయిన నర్వ్ ఉందో దాన్ని తీసేస్తాం. తీసేసినప్పుడు మనకి ఒక 2-3 డేస్ వరకు ఏమన్నా పెయిన్ అనేది ఉండొచ్చు. ఎందుకు అంటే మనకి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అది కాకుండా కొంచెం నర్వ్ తీసేసిన తర్వాతకి లోపల హాలో స్పేస్ క్రియేట్ అవుతుంది. దానివల్ల కొందరికి అంటే ఒక 2-3 డేస్ వరకు పెయిన్ అనేది అనిపించవచ్చు. మన ట్రీట్మెంట్ ఏదైతే కంప్లీట్ అవుతుందో దాని తర్వాతకి తగ్గిపోతుంది. ఎందుకంటే జస్ట్ మనకి జరిగింది ఒక సిట్టింగే కాబట్టి. ఇంకా మనకి 2-3 సిట్టింగ్స్ అనేవి ఉన్నాయి. అది కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాతకి తగ్గిపోతుంది. అలాగే కొందరికి ట్రీట్మెంట్ చేసిన తర్వాతకి లోపల మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే లోపల గట్టాపచ్చ అనే మెటీరియల్ పెడుతుంటాం అనమాట. ఆ మెటీరియల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మెటీరియల్ అనేది ఫారెన్ సబ్స్టెన్స్ కాబట్టి దానికి కొంచెం బాడీ అనేది అడ్జస్ట్ అవ్వడానికి టైం టేకింగ్ అనమాట. ఆ టైం తీసుకోవడం వల్ల కొంచెం పెయిన్ అనేది వస్తుంటుంది, తర్వాతకి దానంతట అదే సెట్ అవుతుంది. అది కాకుండా ఈ రూట్ కెనాల్ చేసిన తర్వాతకి కొందరికి అంటే మనం ఏదైతే మెటీరియల్ అయితే పెడతామో లోపల అది కొంచెం ప్యాక్ చేసి పెట్టడం వల్ల కొంచెం ప్రెషర్గా ఫీల్ అయ్యి మనకి నొప్పి అనేది వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాతకి కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. మనకి అయితే అడ్వైజ్ చేసిన మెడికేషన్స్ కానివ్వండి, అవన్నీ మనం నీట్గా తీసుకున్నాం అనుకోండి, రెగ్యులర్గా టైంకి తీసుకున్నాం, ప్రికాషన్స్ అన్నీ పాటించామనుకోండి, ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే పెయిన్ అలాంటివన్నీ చాలా వరకు అక్కడే అవాయిడ్ చేయొచ్చు. కొందరికి ఏంటంటే మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత క్యాప్ ఇస్తుంటారు. క్యాప్ ఇచ్చిన తర్వాతకి ఏదైనా క్యాప్ అనేది కొంచెం హై పాయింట్ ఉందనుకోండి, ఎక్కువ ఉండిందనుకోండి, అది మనం కొరకగానే ఫస్ట్ ప్రెషర్ అనేది ఆ పన్ను మీదే పడే మనకి చాలా పెయిన్ అనేది ఉంటుంది. ఒకసారి ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఒకసారి డెంటిస్ట్ని కలిసి ఆ హై పాయింట్ ఏదైతే ఉండిందో దాన్ని రెడ్యూస్ చేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే మేమేం చేస్తామన్నమాట, టూత్ మనకి కనిపించేది జస్ట్ క్రౌన్ పార్ట్ 30%, లోపల మనకి 70% మనకి రూట్ అనేది ఉంటుంది. ఈ రూట్లో ఏంటంటే మనం మెజర్మెంట్ మొత్తం తీసేసుకొని గటాపచ్చ మెటీరియల్ ఏదైతే ఉందో అది నీట్గా మనకి అది ఎంత సైజులో ఉందో అంత సైజులో పెట్టాలన్నమాట. అది కాకుండా ఓవర్ ఫిల్లింగ్ అయిపోయింది అనుకోండి, అది అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టేస్తే అది కూడా కొన్ని పెయిన్ రావచ్చు. అది కాకుండా కొందరికి చాలా మంత్స్ తర్వాతకి, ఇయర్స్ తర్వాతకి కూడా పెయిన్ వస్తుంటుంది. ఎందుకు ఆ పెయిన్ రావడం అంటే ఇప్పుడు మనమైతే ఒక పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి, అది కాకుండా దాని పక్కన పన్ను దానికి ముందరున్నదో వెనుకనున్నదో పుచ్చిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ మనకి ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే ఆహా ఆ టూతే నొప్పి వస్తుంది అని అనిపిస్తుంటుంది. కానీ ఒకసారి నీట్గా చెక్ చేయించుకొని ఏ టూత్ అనేది చెక్ చేసుకోవాలి. అది కాకుండా కొందరికి ఇంకా అలా గ్రాడ్యువల్గా కొన్ని ఇయర్స్ తర్వాతకి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఇంతకుముందు ఏం చెప్పాను, అంటే ఫిల్లింగ్ అనేది మెటీరియల్ ఎక్కువ లెంత్ అయిపోయినప్పుడు మనకి పెయిన్ వస్తుంటుంది అన్నాను కదా, అలానే అండర్ ఫిల్లింగ్ అనమాట. ఆ ఫిల్లింగ్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు ఒక రూట్ కెనాల్ ఉందని అనుకో 20 mm ఉందనుకోండి, మనం ఒక 17 mm చేసి క్లీన్ చేసి పెట్టామనుకోండి, మనకి మిగిలిపోయిన 3 mm అనేది అందులో నర్వ్ ఉంటుంది కదా, అది ఇన్ఫెక్టెడ్ నర్వ్ కదా, అదేంటనమాట ఆ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయి మనకి రీఇన్ఫెక్షన్ మొత్తం స్టార్ట్ అయిపోయి పెయిన్ అనేది మళ్ళీ వచ్చేస్తుంటుంది. దానివల్ల మనం ఒకసారి డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ రీట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. అప్పుడు నీట్గా మొత్తం ఎక్కడ రూట్ లెంత్ ఎంతవరకు ఉండిందో అంతవరకు
మనకి ఆ ఫిల్లింగ్ అనేది చేసి పంపిస్తారు. అది కాకుండా కొందరు ఏంటంటే ఈ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ టాబ్లెట్ వేసుకుంటారు, పెయిన్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకో కొన్ని మంత్స్ తర్వాతకి మళ్ళీ పెయిన్ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ తగ్గిపోతుంది. అలా కంటిన్యూ చేస్తుంటారు. వన్ ఫైన్ డే ఇదంతా కాదు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వచ్చేసి చూయించుకున్న తర్వాతకి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారనుకోండి, ఏంటంటే ఈ గ్రాడ్యువల్గా ఇది పీరియడ్లో ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి డెంటిస్ట్ని సంప్రదించేంత వరకు కూడా ఆ టైంలో మనకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోతుంది. కింద మనకి బోన్ ఉంటుంది, రూట్ అయినే కాకుండా కింద బోన్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళిపోయి అలానే సాఫ్ట్ టిష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అది మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మనకి పైన టూత్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా లేగానే కింద ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవ్వడానికి అది సర్టన్ పీరియడ్ టైం తీసుకుంటుంది. దానివల్ల ఆ పీరియడ్లో మనకి కొంచెం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా వెంటనే తగ్గిపోదు. అలాగే ఇవి ఇందాక చెప్పినట్టుగా పక్క పళ్ళు కానీ అలాగే ఇటు పళ్ళు కానీ అవి వాటికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అది కాకుండా రూట్స్లో ఏమవుతుందంటే యాక్సెసరీ కెనాల్స్ ఉంటాయి, మనకి మెయిన్ కెనాల్స్ ఉంటాయి, యాక్సెసరీ కెనాల్స్ ఉంటాయి. మెయిన్ కెనాల్స్లో ఏంటంటే మనకి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ నర్వ్ వరకు తీసేస్తారు. ఈ యాక్సెసరీ కెనాల్స్ ఏంటంటే ఎక్స్రేస్లో డిటెక్ట్ అవ్వవు కొన్ని, కానీ కొద్ది రోజులకి ఆ యాక్సెసరీ కెనాల్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా చాలా గ్రాడ్యువల్గా పెరిగిపోయి రీఇన్ఫెక్ట్ అయిపోయి పెయిన్ వస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అయ్యి నీట్గా మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మనకి ఈ రూట్ కెనాల్ చేసిన టీత్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా కొందరికి ఏంటంటే రూట్ కెనాల్ చేయించేసుకొని క్యాప్ వేయించుకోరు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం రూట్ కెనాల్ అంటే లోపలంతా మనం ఏదైతే నర్వ్ అనేది ఉందో అది మొత్తం తీసేస్తాం కదా, తీసేసిన తర్వాతకి మనం మెడికమెంట్ ఈ గట్టాపర్చ అనేది పెట్టేస్తాం. ఎంతకైనా అంటే వైటల్ టూత్కు ఉండే స్ట్రెంగ్త్ వేరు, నాన్ వైటల్ టూత్కు ఉండే స్ట్రెంగ్త్ వేరు. ఇది మొత్తం బ్రిటిల్ అయిపోతుంది కదా, బ్రిటిల్ అయిపోయి ఎక్కువ అక్లూజల్ ఫోర్సెస్ ఏమైనా పడ్డప్పుడు అది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి గమ్ దగ్గర ఏదైనా పెయిన్ రావడం కానీ ఆ పెరియోడాంటల్ టిష్యూ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ రూట్ కెనాల్ చేసిన టీత్ ఏదైతే ఉంటుందో అది మనకి పెయిన్ రావడం అనేది జరుగుతుంటుంది.